పొద్దుగాల లేస్తే చాలు ఏ వార్త వినబడుతుందో ఎవరికి ఏమవుతుందో అనే ముచ్చట వినబడుతుందో అని గుండె దడదడ కొట్టుకుంటుంది. లేక లేక ఎవరన్నా ఫోన్ చేస్తే ఏమైందో ఏం కదనో అనే ఆగం మనందరికీ కలగక మానదు. ఆకచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు పోయి ఆకు మీద పడ్డా ఆకుకే ఆయుష్ మూడుతున్నట్లు మనం మంచిగా పోతున్నా కూడా ముందటికెళ్ళి వచ్చేటోడు చేసే పాగల్ పనికి మన పానాల గాలిలో కలిసిపోతాయి. ఇసొంటోళ్ళ పాపాన ఎంతోమంది అమాయకులు మెయిన్ రోడ్డు మీద బలైతా ఉంటారు. అయితే అసొంటి బాధితుల కోసం కేంద్ర సర్కార్ ఒకటి పనికొచ్చే పథకాన్ని పట్టుకొచ్చింది. హెల్మెట్ పెట్టుకోకుండా తాగి నడుపుకుంటా వచ్చి రాని డ్రైవింగ్ తోటి రోడ్ల మీద మందిని ఆగం చేసి లైఫ్ కాగితం చేస్తారు. పాపం అసొంటి వాళ్ళ కోసం 2 లక్షల రూపాయలు అందిస్తామని సెంట్రల్ సర్కార్ అనౌన్స్ చేసింది. ఎవరైనా రోడ్డు ప్రమాదంలో గాయపడితే దవాఖానలో అయ్యే ఖర్చుల 1.5 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని పెద్దసార్లు చెప్పుకొచ్చిర్రు. అయితే ఈ యాక్సిడెంట్ అయిన వారం రోజులకు బిల్లు ఇది వస్తుందట. యాక్సిడెంట్ కాగానే 24 గంటలల్లా పోలీసులతోటి రాపించుకుంటేనే ఇది అందుతుందట. మరి ఇది ఇవరకే కొన్ని రాష్ట్రాల పొంట పైలట్ ప్రాజెక్టుల లెక్క చేసి చూసినాకనే ఇది అమలు చేస్తున్నారట. అట్లున్న లోటుపాట్లను చూసి ఇప్పుడు దాన్ని దేశమంతటా అమలు చేస్తున్నామని సదరు శాఖ మంత్రి నితీష్ గడ్కరీ సెలవిచ్చిండు. పోయిన ఏడాది రోడ్ల మీద టక్కరై చనిపోయిన వాళ్ళ లెక్క 1,80,000 అట. అందులో 30,000 మందికి హెల్మెట్ లేకపోవడంతోటే పానం ఎడిచిర్రట. మరి ఇట్లా ఇనొస్తున్న వార్తల గురించి సొసాయించిన సర్కార్ వాళ్ళకు ఎంతో కొంత సాయం చేద్దామని ఇసొంటి పథకాన్ని పట్టుకొచ్చిందట.